ఈరోజు సత్యనపల్లి యూపీఎఫ్ ఫెలోషిప్ కమిటీ మెంబర్స్కి, సేవకులందరికీ కూడా మరోసారి ప్రత్యేకమైన వందనాలు. వాక్యంలోనికి వెళ్దాం. ప్రియులరా, సమైక్య ఏమనేసారు మన పాస్టర్స్ ఫెలోషిప్ 133వ కీర్తనలో ఒక మాట ఉంది, మీకు తెలుసు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే మనలో ఐక్యత లేదు. మనలో ఒకరికొకరికి, సేవకునికి మధ్యలో సమాధానం లేదు. అలాంటి దుర్దినాల్లో ఉన్నాం. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొంతమంది సేవకులు అవమానపరుస్తూ ఉంటారు. కొంతమంది సేవకులే వేరే సంఘాల్లో ఉన్న విశ్వాసం దొంగిలిస్తూ ఉంటారు. ఇవన్నిటికీ అడ్రస్ మనమే, కేర్ ఆఫ్ అడ్రస్. నేను ఒక భారమైన హృదయంతో చెప్తున్నాను, ఏ సేవకుడు మరొక సేవకుడిని అవమానపరచకూడదు, గౌరవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరము యేసయ్య పొలంలో పనివారమై ఉన్నాం. ఈ పొలం ఎవరిది? సేవ ఎవరిది? యేసయ్యది. ఒక కంపెనీ వారు ఉన్నారు. ఆ కంపెనీ వారు అందులో చిన్న ఉద్యోగి మొదలుకొని హయ్యర్ CEO వరకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, ఒకరికొకరు గౌరవించుకుంటారు. ఉదాహరణకి రిలయన్స్ కంపెనీ ఉంది. రిలయన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న చిన్న వర్కర్ను కూడా గౌరవిస్తారు. మరి మనము సేవకులం కదా, మనము ఆయన పొలంలో పనిచేస్తున్నాం కదా, మరి మనం ఇంకా ఎంత జాగ్రత్తగా గౌరవించాలి. తోటి సేవకులను మొదట గౌరవించటం, ప్రేమ కలిగి ఉండడం మనం ప్రాక్టీస్ చేయాలి. మీకు ప్రేమ లేదని నేను చెప్పడంలే, మీరందరూ చక్కటి సహోదర ప్రేమ కలిగిన వాళ్ళు. మనందరం అక్కడ సమైక్య సహవాస, పాస్టర్స్ సహవాసం అని వేసినప్పుడు నేనైతే చాలా సంతోషించాను. లోకంలో ఒక సామెత ఉంది, లోకోక్తి, ఆడదానికి ఆడది శత్రువు అంటారు. అది నానుడి. కానీ దానికి ఇప్పుడు రివర్స్, సేవకునికి సేవకుడే శత్రువు అన్నట్టు అయిపోయింది. నేను ప్రేమతో బ్రతిమలాడుతూ మాట్లాడుతున్నాను, దేవుని యొక్క ఆత్మచేత సంధింపబడి మాట్లాడుతున్నాను. మనము ఒకరినొకరు గౌరవించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరికి ఇచ్చిన ప్రత్యక్షత మరొకరికి లేకపోవచ్చు. ఉదాహరణకి కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, అవన్నీ మనమే పెట్టుకున్నాం ఆ డినామినేషన్స్. కానీ అందరము యేసయ్య బిడ్డలం అన్న సంగతి మర్చిపోకూడదు. కొంతమంది మాది బ్రదరన్ గ్రూప్ అంటారు. మరి మాదే గ్రూపు, మేము బ్రదరన్స్మే, మాదేం బామద్దుల గ్రూప్ కాదు. ఒక ఆయన వచ్చి మాది బైబిల్ మిషన్ అండి అంటాడు. మాది బైబిల్ మిషనే, మాదేం ఖురాన్ మిషన్ కాదు. ఒక ఆయన వచ్చి యేసునామ భక్తులు అండి అంటారు. మేము యేసయ్యని నమ్ముకోండి అని చెప్తున్నాం, ఏ ఎంకన్ననో నమ్ముకోండి అని చెప్పట్లే. యేసును నమ్ముకోండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారని చెప్తున్నాం. మనందరము చెప్పేది ఎజెండా ఒకటే, కానీ డిఫరెంట్ నేమ్స్తో పిలువబడుతున్నాం తప్ప మనము ఎవరిని ఒకరినొకరు అవమానంగా మాట్లాడుకోకూడదు. అందుకే పౌలు అంటాడు, కొంతమంది అంటారు మాది CPM అండి, రేపు పరలోకంలో ఉండేది మేమే, 1,44,000 మంది మేమే అంటారు. అయితే మరి పౌలు ఏమంటాడంటే, దేహమంతా కన్నైతే ముక్కెక్కడా, దేహమంతా చెవులైతే కళ్ళెక్కడా? అంటే పరలోకంలో ఉండేది ఒకే డినామినేషన్ అయితే మిగిలిన వాళ్ళు ఎక్కడా? నా మాట గ్రహిస్తున్నారా? మీకు ఒక సంగతి చెప్పాలి, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మళ్ళీ ఇక్కడ మీరు కొంచెం వివాదం లేవనెత్తవచ్చు, కానీ నేను దానికి చిన్న విషయం చెప్పి నేను వాక్యంలోకి వచ్చేస్తాను. రక్షింపబడిన ప్రతి విశ్వాసి అని ఎందుకు అంటున్నానంటే, మనం రక్షింపబడినప్పుడు ఆయన కుమారత్వం మనకు వస్తుంది. ఆయన కుమారత్వాన్ని పొందుకున్న మనము కొన్నిసార్లు చెడుగా జీవించే వాళ్ళు ఉండొచ్చు, కానీ కుమారత్వం పోదు.
అవునా? మీకు ఒక 10 మంది పిల్లలు పుట్టారండి. ఒక అతను ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన లాయరు, ఒక ఆయన మరో ఏదో ఫీల్డ్ ఆఫీసరు, ఏదో ఉద్యోగం, ఒక ఆయన టీచరు. ఇలా 10 మందిలో 9 మంది బాగున్నారు. ఒక ఆయనేమో అల్లర్చల్లరుగా వీధి రౌడీ అయ్యాడు, కత్తి పట్టుకొని తిరుగుతాడు, మాట్లాడితే ఇంకోటి పొడుస్తాడు. అతను మీ కొడుకా కాదా? అయ్యగారు, నా ప్రశ్న అర్థమైందా? అతడు మీకే పుట్టారు 10 మంది, 10 మందిలో ఒకడు చెడిపోయాడు. అతడు మీ కుమారుడా కాదా? అతను చెడ్డగా ఉండొచ్చు కానీ మీ కుమారత్వం పోదు. అతనికి మీ దగ్గర ఉన్నటువంటి కుమారత్వం పోదు. అలాగే పరలోక రాజ్య దర్బారులో మన కష్టాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది. రాజులు యాజక సమూహంగా దేవుని యొక్క రాజ్యాలు ఏలుబడి చేసేటువంటి ఆధిపత్యం వస్తుంది. ఏమీ లేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే సంఘము అంటే అన్ని డినామినేషన్స్, ఆదాము మొదలుకొని క్రీస్తు ప్రభు వారి రాకడ వరకు ఉన్నటువంటి యావత్ సార్వత్రిక సంఘాన్ని ఒక సంఘ కన్యక అన్నారు. అంటే ఒక బాడీ, వీఆర్ ద బాడీ, వన్ బాడీ. అయితే దేహంలో వేరు పార్ట్స్ ఉంటాయి. కన్ను లాంటివి సేవకులు ఉంటారు, చెవు లాంటి సేవకులు ఉంటారు, పాదాలు లాంటి సేవకులు ఉంటారు, దేవుని బిడ్డలారా జుట్టు లాంటి సేవకులు ఉంటారు. జుట్టు లేకపోతే నీకు కొంత ప్రొటెక్షన్ ఉండదు. ఐబ్రోస్ లాంటి వాళ్ళు ఉంటారు, చెవులు ఉన్న వాళ్ళు ఉంటారు, చెవు లాంటి వాళ్ళు, ముక్కు లాంటి వాళ్ళు ఉంటారు, ముక్కులో వెంట్రుక లాంటి వాళ్ళు ఉంటారు. ముక్కులో కూడా వెంట్రుకలు ఎందుకు దేవుడు పెట్టాడు తెలుసా? వాస్తవానికి ఆ ముక్కులో కానీ నీకు వెంట్రుక పెట్టకపోతే, ఆ చిన్న వెంట్రుక లేకపోతే, చిన్నప్పుడు నువ్వు దుమ్ములు ఆడుకున్నప్పుడే నువ్వు ఎప్పుడో దుమ్ము లోపల పోయి నీ యొక్క ఊపిరితిత్తులన్నీ పాడే చచ్చేవాడివి. అవి ఫిల్టర్స్ లాగా పనిచేస్తాయి. సంఘంలో ఊడ్చేవాడు ఉంటారు, సంఘంలో క్వైర్ ఆర్కెస్ట్రా ప్లే చేసేవాళ్ళు, కీబోర్డ్స్ ప్లే చేసేవాళ్ళు ఉంటారు, సంఘంలో పరిచారం చేసేవాళ్ళు ఉంటారు, సంఘంలో వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, యుద్ధములో సామాన్ల దగ్గర కాపలా కాసేవాడు ఉంటాడు, యుద్ధములో కత్తి దూసేవాడు ఉంటాడు. ఇద్దరికి జీతం ఒకటే. దావీదు అంటాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాని క్రియలను బట్టి ప్రతి వానికి ఫలం ఉంటుంది, కానీ కుమారత్వాన్ని పోగొట్టుకోం. అందరు దీన్ని కాస్తంత మనసును పెట్టాలి. దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. భారమైనటువంటి మనసుతో నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనము తోటి సేవకులను ప్రేమిద్దాం. మన సంఘములో వెనకబడిన విశ్వాసులు ఉన్నారు, వారిని కూడా ప్రేమిద్దాం. వారు ఒకవేళ పడద్రోయబడిన పరిస్థితిలో బ్యాక్ స్ట్రైడర్స్గా ఉంటే జస్ట్ వారిని మనము మరలా తిరిగి సరి చేసుకోవడానికి మనము రోదన చేసేటువంటి సేవకులుగా ఉందాం, విజ్ఞాపన కర్తలుగా ఉందాం. వాక్యం సెలవిస్తూ ఉంది, విజ్ఞాపన కర్తలారా విశ్రమింపొద్దు. మనము విజ్ఞాపన కర్తలం. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనమా. లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు. అందరూ చదువుదాం అయ్యగారు, ప్లీజ్ అందరూ తీద్దాం. అందరూ సేవకులు కావచ్చు. బుడ్డోడికి మైక్ ఇచ్చారు, ఏదో చిన్నోడు మాట్లాడుతున్నాడు విందాం అన్నట్టు కాస్తంత వినండి. సేవకునికి ఉన్న స్వభావం ఏంటి చెప్పనా? నీ సంఘంలో విశ్వాసి బైబిల్ దిగిపోతే నువ్వు ఊరుకో, కానీ సేవకులు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాత్రం బైబిల్ ఓపెన్ చేయవు. మనం ఏం చేస్తామంటే వేరే ఫలితాలు కోరుకుంటాం, కానీ దాన్ని మనం పాటించం. నువ్వు ఏది చేస్తూ ఉంటావో నీ సంఘం అది చేస్తూ ఉంటుంది. నహూము గ్రంథం 2:1, లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు, మీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు. అయ్యలారా, లయకర్త మన మీదకి వస్తున్నాడు. లయకర్త అంటే సాతానుడు వస్తున్నాడు.
దేవునికి సృష్టి స్థితి లయ కారకుడని దేవునికి పేరుంది. ఈ సృష్టిలా ఉండాలన్నా, ఇది లయం అవ్వాలన్నా ఆయనే కారకుడు. కానీ దేవుని పేర్లన్నీ అపవాది కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన సృష్టి స్థితి లయ కారకుడు కదా, వీడైతేనేమో కేవలము నాశనమే చేస్తాడు. వాడు దేవునికి ఉన్న పేర్లు, ఆయన యూదా గోత్రపు కొదమ సింహం. సాతానుడు నాకు కూడా సింహపు పేరుంటే బాగుండు అనుకున్నాడు. వాడుకున్న పేరు ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతున్నాడు. వాడు గర్జించే సింహం. యెహోవా అందరికి ఉపకారి, వాడేమో అందరికీ అపకారి. దేవుని యొక్క స్వాభావికంగా ఉండేటువంటి పేర్లు వాడు పొందుకోవాలనుకుంటాడు, కానీ వాడు యాంటీ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాడు. లైకర్త మీ మీదికి వచ్చుచున్నాడు, మీ దుర్గమునకు కావలి కాయండి, మార్గంలో కావలి ఉండండి, నడుము బిగించండి, బహుధైర్యముగా వాడిని ఎదిరించండి. దేవునికి ఒకసారి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సేవకులారా బలంగా దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సేవకుల సదస్సులో మనల్ని మనము పురికొల్పుకోవడానికి సదస్సు ఏర్పాటు చేస్తూ ఉంటాం. మనల్ని మనము ఎక్విప్ చేసుకోవడానికి, మళ్ళీ మనము ధైర్యపరచుకోవడానికి, మళ్ళీ మనము బలపరుచుకోవడానికి, ఏదో కమిటీ మెంబర్స్ గాను టీమ్ లీడర్స్గా ఉండడానికి కాదు. కేవలం దానికైతే కాదు, మళ్ళీ మనము బలపరుచుకోవడానికి, ధైర్యపరుచుకోవడానికి, బలహీనుల సేవకులు ఎవరన్నా ఉంటే వారిని ధైర్యపరుచుకోవడానికి, మనలో మనము ఒక తీర్మానం చేయాలి. లైకర్త మన మీదకి వస్తున్నాడు, మన దుర్గాలకు కావలి కాయాలి. మరొక వాక్యం చదవండి. నేను 3 రిఫరెన్స్లు చెప్తాను దయచేసి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం 51:25. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఏంటంట? చాలుమా? చదవండి. తర్వాత ఇంకో మాట కూడా ఉంది, ఇదే యెహోవా వాక్కు. మరలా చదవండి దయచేసి అందరు గట్టిగా. సర్వభూమిని నాశనము చేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నాశనం చేసే ఒక నాశన పర్వతం ఉంది. మరొక వాక్యాన్ని చదవండి దయచేసి. జకర్యా గ్రంథం 4:7 చదువుదాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే దీనిని చేతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తరువాత, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబేలుని అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరూ చెప్పాలి. చేతులు పైకెత్తుదామా ప్లీజ్? నోరారా చెప్దామా? మనసారా చెప్దామా? నీకు మనసాక్షి పనిచేస్తుందా? మనసారా చెప్పావా లేదో? ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబేలుని అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు. నహూము 2:1 అన్నాడు, లైకర్త మీ మీదకి వస్తున్నాడు, మీ దుర్గానికి కావలి కాయండి, మార్గంలో కావలి ఉండండి, నడుము బిగించి బహు ధైర్యముగా ఎదిరించండి. లైకర్త వస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 51:25 అన్నాడు, ఓ నాశన పర్వతమా, సర్వభూమిని నాశనము చేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. జకర్యా 4:7 అంటున్నాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబేలును అడ్డగించడానికి నీవెంత మాత్రపు దానవు. మరొక వాక్యాన్ని చదువుదాం చివరిగా. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. చదువుదాం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో అందరూ చదువుదామా దయచేసి? మళ్ళా చదవండి మా. పాతాళపు దూత వానిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో
వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో, అంటే గ్రీకు భాషలో, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లియోను. ఆగండి. నహూము 2లో లైకత్తా అంటున్నాడు. ఇర్మియా 51:25లో సర్వభూమిని నాశనము చేయు నాశన పర్వతం అంటున్నాడు. జకర్యా 4:7లో ఓ గొప్ప పర్వతమా అంటున్నాడు. ఇక్కడ ప్రకటన 9:11 అంటున్నాడు ఇక్కడ వాడు పాతాళపు దూత, వాని పేరు అబద్దోను, వాని పేరు అపొల్లియోను. ప్రియులారా, నేను మీకు ఒక చిన్న ప్రశ్న వేయాలి. మనందరము సేవకులం. అదేంటంటే, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతం వెళ్ళి ఆ నదిలో పడమంటే, ఆ సముద్రంలో పడమంటే పడుతుంది అన్నాడు కదా. అవునా కదా? మాట్లాడండి ప్లీజ్. మీరందరూ నాకు అన్నలు, నేను తమ్ముడిని. ఏదో చిలిపి తమ్ముడు ప్రశ్నలు వేస్తున్నాడు, చిన్నోడు సరదాగా ఆన్సర్ చెప్దాం అనుకోండి, అంతే. నన్నేది గొప్పలా చూడొద్దు. నేను అందరిని అన్నా అంటూ నాకు అలవాటు. మీరు నాకు అన్నలు. చిన్న ఆన్సర్ చెప్పండి. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతం వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడుతుంది అన్నాడు కదా. మీలో ఆవగింజంత విశ్వాసం ఉందన్న వాళ్ళు చేయెత్తండి. అన్నయ్య అర్థం కాలేదా? ప్లీజ్. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంది అన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఇంకెక్కువే ఉందంట. ఆవగింజ స్వామి, తాటికాయ ఎంత ఉందంటాడు ఒక ఆయన. ఇంకో పెద్ద ఆయన అంటాడు, తాటికాయ ఏంటి, గుమ్మడికాయ ఎంత ఉంది. నీకు తెలుసో లేదు, బండి చక్రం అంత ఉంది మాకు అంటాం. మరి చెయ్యి ఎందుకు ఎత్తలేదు? మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే, మరి ఏదన్నా కొండను తీసుకెళ్ళి సముద్రం వేయమంటాడు. అది ఎక్కడ చేసాము? ఇది మనకి మన వల్ల కాదే, ఇది ముడియాదే, ఇది మన వల్ల కాని పని. ఆ పని అప్పచెప్పాడంటే మనం మళ్ళా చేతులు దించాల్సి వస్తుందని భయం. అయితే మీకు ఒక మాట చెప్పాలి. మనమే కాదు, అపోస్తలుడు పౌలు వచ్చినా ఏ పర్వతం వెళ్ళి సముద్రంలో పడమంటే పడదు. పేతురు అన్నయ్య వచ్చినా ఏ పర్వతం కదలనే కదలదు. ఆయన చెప్పిన పర్వతం నువ్వు అనుకుంటున్న అక్షరార్థకమైన పర్వతం కాదు. ఒకవేళ నిజంగా అక్షరార్థకమైన పర్వతమే అనుకోండి, బెజవాళ్ళ బోల్డ్ అని కొండలు ఉన్నాయండి. ఈ దగ్గరలో కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండ దగ్గర ఒక్కొక్క అన్నయ్య, ఈ అన్నయ్య ఒక కొండ దగ్గర, ఆ అన్నయ్య ఇంకో కొండ దగ్గర, మీరు ఒక కొండ దగ్గర, నేను ఒక కొండ దగ్గర కూర్చొని యేసు నామములో చెప్తున్న పర్వతమా లే అని చెప్పగా ఏమైంది? పర్వతం లేచింది అనుకోండి. జస్ట్ ఇమాజిన్, లేచింది అనుకుందాం. డ్రర్ అని ఒక పర్వతం లేచింది. మా సత్యనపల్లిలో కొండలన్నీ లేచినాయి, గుంటూరులో కొండలన్నీ, అవి బెజవాడలో ఉన్న కొండలన్నీ లేచినాయి, తిరుపతిలో ఉన్న కొండలన్నీ లేచినాయి, ఆయా ఊర్లో ఉన్న పర్వతాలన్నీ లేచినాయి. అన్నయ్య లేస్తే భూమి ఏమైంది అనుకున్నా, పెద్ద బొక్క పడింది, పైనుంచి కిందకి లూటి పడినట్టు అయింది. ఆ దగ్గరలో ఉన్న మనుషులందరూ, మన కింద కూడా కొండలు ఉండి ఉంటాయి, కొండ రాతి నేల ఉండి ఉంటుంది. అన్ని ఇలా లేస్తే బిల్డింగ్స్ అని డామ్ అని అప్ సైడ్ డౌన్ అవుతాయి, అని తలకిందులు అవుతాయి. కొంతమంది తలకిందులు అవ్వడం అంటే, మళ్ళీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. మనం తలకిందులు అవ్వడం అంటే ఏమనుకుంటామంటే, బైబిల్లో ఒక పేరుంది, భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ కూడా ఉన్నారు అని పేరు మనకుందంటారు. మీకు ఒక విషయం చెప్పాలి, భూమిని తలకిందులు మనం చెయ్యం. సాతాను గాడు ఇచ్చిన టైటిల్ అది. మనము చెడిపోయిన దాన్ని బాగు చేసేవాళ్ళం తప్ప బాగున్న దాన్ని తలకిందులు చేసేవాళ్ళం కాదు. అది ఒక టీచింగ్ ఉంది, ఇది అందరూ తెలుసుకోవాలి ముందు. ఇలా నిలబడినోడిని కాలు పైకి పెట్టి తల కింద పెట్టామనుకో అన్నయ్య, ఎలా అయింది? మొత్తం వ్యవస్థ అంతా పాడైద్ది. భూమిని తలకిందులు చేయ, మనం చెడిపోయిన దాన్ని బాగు చేస్తాం. మనం ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళీ అది వేరే అంశం. నేను దాంట్లో పోయాను అనుకోండి, కొంచెం ఆలస్యం అవుతుంది. కనుక నేను అటు పోను. ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ప్రేమ కలిగి. కానీ విశ్వాస యోధులుగా మనందరం ఒక్కొక్క పర్వతం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే నిజంగా అక్షరార్థకంగా ఆ పర్వతాలన్నీ లేచినాయి అనుకోండి, మనం అంతా టోటల్ వ్యవస్థ అంతా పాడైపోతుంది. అక్కడ చెప్పిన పర్వతం ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెల్లి ఆ నదిలో పడమంటే పడుతుందని చెప్పిన పర్వతం అది మామూలు పర్వతం కాదు, అది సాతాను అనే పర్వతం. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఓ సర్వభూమిని నాశనము చేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధి అన్నాడే, ఆ పర్వతము సాతాను అనే పర్వతం.
వాడు సాతాను అనే పర్వతం, ఓ సర్వభూమిని నాశనము చేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని అన్నాడే, వాడు సాతాను అనే పర్వతం. వాడు లయకర్త అనేటువంటి వాడు, వాడు అబద్ధోను, వాడి పేరు అపొల్లియోను. యేసునామములో చెప్తే ప్రతి సాతాను పారిపోతుంది. ఒకసారి చప్పట్లు కొట్టి యేసయ్యను కనపడదామా? స్తోత్రమా, హల్లెలూయా. చప్పట్లు కూడా రావట్లే, ఆకలి అవుతున్నట్టుంది. స్తోత్రం చెప్దాం అందరు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు ఒకసారి గెరాసేను ప్రాంతానికి వెళ్తున్నారు. అక్కడ సేన అనే దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. వాడు యేసయ్య వైపు చూసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు, నాతో నీకేం పని, నా దగ్గర రావద్దు అన్నాడు. యేసయ్య వెళ్తూనే ఉన్నాడు, వాడు అరుస్తూనే ఉన్నాడు. ఇంకా యేసయ్య వాళ్ళ లోపల ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి, వెళ్ళమని చెప్తున్నాడేమో అనుకొని ఏం చేశాయి అంటే, నువ్వు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పడానికే వచ్చావు, కానీ ఓ పని చేయను ఆయన యేసయ్య, అక్కడ దగ్గరలో పందులు ఉన్నాయి, ఆ పందులోనికి వెళ్ళడానికి మాకు అనుమతి, సారీ వెళ్ళండి అన్నాడు. అనగానే ఇవన్నీ ఈ దయ్యపు ఆత్మలన్నీ పందులోకి పోయాయి. పందులు ఏం చేశాయి? హలో మాట్లాడాలి. పందులు ఏం చేశాయి? సముద్రంలో పోయి పడ్డాయి. సముద్రం పోయి పడ్డానికి కారణం ఏంటి తెలుసా? ఈ పర్వతం వెళ్ళి ఆ నదిలో పడమంటే పడుతుంది, ఆ సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పిన ఆ యొక్క వాక్య సారం ఏమిటంటే, ఈ సాతాను వెళ్ళి ఆ సముద్రంలో పడాలి. వాడు సముద్రంలో పడ్డాడు అని ఎలా గుర్తిస్తావు? వాడు పందులోకి వెళ్ళి వాడు సముద్రంలో పడి నాశనం అయ్యాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం అపవాదిని ఎదిరించాలి, నడుము బిగించాలి, బహుధైర్యంగా మార్గంలో కాపలా ఉండాలి, నడుము బిగించి పోరాడాలి. పోరాటం చేయాల్సిన దినాల్లో ఉన్నాం. దేని కొరకు పోరాటం చేయాలి? దేని కొరకు పోరాడాలి? మనము సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని పోరాటం చేయాలి. అది మన ఫైట్. పౌలు సువార్త చెప్తూ ఆయన సంచారం చేశాడు. పౌలు సువార్తలో ఒక శ్రేష్టమైన అంశం ఏంటి తెలుసా? ఈ యేసే ఆ క్రీస్తు అని నిరూపిస్తూ ఆయన తిరిగాడట. ఈ యేసే క్రీస్తు, జీసస్ ఈజ్ ద క్రైస్ట్, దట్ ఈస్ హిస్ స్లోగన్. పాల్ ఏమని బోధించాడంటే, యేసే క్రీస్తు. అసలు యేసే క్రీస్తు అని బోధించడానికి కారణం ఏంటి అయ్యా? యేసే క్రీస్తు అని బోధిస్తే కొట్టడానికి కారణం ఏంటి పౌల్ని? యేసే క్రీస్తు అని బోధిస్తూ నిరూపిస్తూ ఆయన సంచారం చేస్తూ ఆయన తన సువార్త యాత్రను, మిషనరీ ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా చెప్తుంటే ఎందుకు పౌలుని కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేశారు? యేసే క్రీస్తు అనడానికి కారణం ఏంటంటే చెప్తా వినండి. మీరు ఒకసారి వాక్యంలోనికి రండి. చివరిగా ఈ వాక్యాన్ని మీరు చదవాలి. 2 రిఫరెన్స్లు చెప్తాను, చివరిది కాదు, అక్కడి నుంచి 2వది. ఇది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనాన్ని దయచేసి చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 24, 25, 26 వచనాలు చదువుదాం. తిరుగుబాటును మాన్పుటకును, అమ్మా, పాపమును నివారించుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, ఈ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిన తరువాత యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని, ఆగండి, ఎవరు వచ్చే వరకు? అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించు. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాము. హల్లెలూయా హల్లెలూయా.
పాత నిబంధన భక్తులందరూ అభిషిక్తుని కొరకు ఎదురు చూశారు. యూదులు ఎదురు చూశారు. అభిషిక్తుడంటే ఎవరు? అభిషిక్తుడంటే ఎవరు? అభిషిక్తుడంటే ఎవరు? హలో, అభిషిక్తుడంటే ఎవరు? మీరు రైట్ ఆన్సర్ చెప్పాలా. సేవకులే కానీ కొంచెం అప్పుడప్పుడు చిన్నోడిని, కొన్నిసార్లు నా స్టైల్లోకి వచ్చేస్తా. అభిషిక్తుడంటే ఎవరు? అభిషిక్తుడంటే ఎవరు? సిస్టర్ అంటే అర్థం ఏంటి? అక్కో చెల్లో. సిస్టర్ అక్క అన్నాడంటే ఎవడు? నాలాంటోడు. రెండు ఒకటే. అభిషక్తుడంటే మెస్సయ్య, రెండు ఒకటే. భాషాంతరాన అభిషక్తుడిని మెస్సయ్య అంటారు. దేవుని పేరు చెప్పండి, దేవుని కుమారుని పేరు చెప్పండి. దేవుని కుమారుని పేరు మాట్లాడదాం ప్లీజ్, హ్యాపీగా మాట్లాడుకుందాం. అసలు రాంగ్ ఏం లేదు, మీరు చెప్పేదంతా రైటే, కానీ రాంగ్. దేవుని కుమారుని పేరు చెప్పండి ప్లీజ్. యేసు దేవుని కుమారుని పేరు. మీరు చెప్పింది రైట్ అనుకుంటున్నారు, కానీ రాంగ్. రైటే, మీరు అనుకోవడం కాదు, మీరు అనుకున్నది రైటే, కానీ రాంగ్. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, రైట్ ఎలా రాంగ్ అవుతుంది? రైట్ ఎలా రాంగ్ అవుతుందో చెప్తా వినండి. దేవుని బిడ్డారా, దేవుని కుమారుడి పేరు యేసు క్రీస్తు కాదు, యేసు కాదు. మళ్ళా నేను అలా చెప్పినప్పుడు ఇతడు దేవుని దూషిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు అనుకుంటారు మీరు. దేవుని కుమారుని పేరు ఇమ్మాన్యుయేల్. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకి ఏమని పేరు పెడతారు? ఇమ్మాన్యుయేల్ అని పేరు పెడతారు అన్నాడు ప్రవక్త అయిన యెషయా. కానీ యేసయ్య పుట్టాడు, ఎవరన్నా ఇమ్మాన్యుయేల్ అని పిలిచారా? హలో, ఎవరన్నా ఇమ్మాన్యుయేల్ అని పిలిచిన దాఖలాలు ఉన్నాయా? ఎవరు పిలవలే. మరి ఆ ప్రవక్త ప్రవచించిన ప్రాఫెసీ ఏమవ్వాలి? ఆ ప్రవచనం నిరర్ధకం అవుతుందా? లేకపోతే ఆయన చెప్పిన ప్రవక్త ఏమైనా తప్పుడు ప్రవక్త అందామా? అట్లన్నా రాదు. అతడు దేవుని చేత తాకబడిన వాడు, దేవుని చేత తన నాలుక కాల్చబడిన వాడు, దేవుని వస్త్రపు చెంగు తాకినవాడు, ప్రవక్తలోకెల్లా పెద్ద ప్రవక్త. ఆయన అన్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మాన్యుయేల్ అని పేరు పెడతారు అన్నారు. ఎవరు ఇమ్మాన్యుయేల్ అని పిలవలే. అయితే దేవుని కుమారుని పేరు ఇమ్మాన్యుయేల్. మరి యేసు ఏంటయ్యా? యేసు అని ప్రకటిస్తున్నాం కదా, ఏంటి నాయన డౌట్? అది వినండి చెప్తాను. దేవుని కుమారుని పేరు ఇమ్మాన్యుయేల్, ఆ కుమారుడు చేసే పని పేరు యేసు. నా మాట మీరు గ్రహిస్తున్నారు అనుకుంటున్నా. దేవుని కుమారుని పేరు ఇమ్మాన్యుయేల్, ఆయన చేసే పని పేరు, ఆయన చేసే పని పేరు మాట్లాడదాం. ఆయన చేసే పని పేరు యేసు. యేసు అంటే అర్థం రక్షకుడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. హీ సేవ్స్ ద సిన్నర్స్. పాపిని రక్షించడానికి వచ్చాడు. రక్షించేది ఆయన చేసే పని పేరు. ఆయన పేరు ఇమ్మాన్యుయేల్, ఆయన చేసే పని పేరు యేసు. ఈ యేసే ఆ క్రీస్తు. అంటే ఆ అభిషక్తుడు వచ్చే వరకు 70 వారాలు 7 వారాల లెక్క ఉందే దానియేలు గ్రంథం. అది ఒక సుదీర్ఘమైన అంశం. నేను ప్రస్తుతం ఆ అంశాన్ని నేను ప్రస్తావించడంలే. అయితే అక్కడ ప్రస్తావింపబడిన మెస్సయాను గురించి, ఆ యొక్క క్రీస్తు అభిషక్తుని గురించి. అభిషక్తుడంటే అర్థం ఏంటంటే క్రీస్తు అని. క్రీస్తు అంటే అర్థం అభిషక్తుడు అని. క్రీస్తు అన్న పేరు దానియేలులో ప్రస్తావింపబడింది. ఆ క్రీస్తు వస్తాడని యూదులు, ఇజ్రాయేలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ అభిషక్తుడే, ఆ క్రీస్తే ఈ యేసు అని చెప్తూ పౌలు తన మిషనరీ జర్నీ కొనసాగించాడు. ఆ అభిషక్తుడు అంటే ఆ క్రీస్తు. ఆ క్రీస్తే ఈ యేసు, ఈ యేసే ఆ క్రీస్తు. మరి ఆయనే ఈయన అని చెప్పడానికి ఆధారం ఏంటి? అక్కడే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనాన్ని కాస్తంత చదవండి. గట్టిగా చదవాలి. జరిగిన పిమ్మట అభిషక్తుడు నిర్మూలన చేయబడతాడట. అంటే అభిషక్తుడు చంపబడతాడు.
లూకాసు వార్త దయచేసి తీయండి, 24వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 24:7. మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపబడవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి. పాపిష్టి జన్మ చేత మనిషి కుమారుడు ఆయన సిలువ వేయబడి ఆయన లేపబడవలసి ఉంది. ఆ మెస్సయ్య, ఆ అభిషిక్తుడు అంటే ఆ క్రీస్తు ఈయనని చెప్పడానికి అక్కడ దానియేలు 9:26లో ఏమన్నాడు? ఆయన నిర్మూలము చేయబడవలసి ఉంది అంటే ఈ యేసును సిలువ వేయాల్సి ఉంది. ఈయన సిలువ వేయబడి ఆయనే మెస్సయ్య, ఆయనే అభిషిక్తుడు అని చెప్పడానికి ఆయన 3వ దినాన తిరిగి లేపబడవలసి ఉంది. కనుక ఈయన లేచాడు కనుక ఈ యేసే, మీరు ఎవరిని యేసు అని పిలుస్తున్నారో ఆ యేసే ఆ మెస్సయ్య, ఈ యేసే అభిషిక్తుడు, ఈ యేసే దేవుని కుమారుడు. అది ప్రకటిస్తూ పౌలు అనేక సార్లు కొట్టబడ్డాడు, అనేక సార్లు జైలు పాలయ్యాడు, అనేక సార్లు దేవుని బిడ్డలు అవమానపరచబడ్డాడు. నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఓడబద్దలేని పరిస్థితులు ఉన్నాయి. మనము ప్రకటించాల్సింది ఏంటంటే భూమి ఆకాశాల సృష్టికర్త అయిన అభిషిక్తుడే మేము సేవిస్తున్న యేసు అని చెప్పాలి. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, దేవుని ఆత్మ ఈరోజు నిన్ను దర్శిస్తూ ఉంది. దేవుని అభిషేకం నిన్ను దర్శిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రణాళికలోనికి నువ్వు అమర్చబడాలని దేవాది దేవుడు నిన్ను సంధిస్తున్నాడు. ఈ సభ ఊరికి ఏర్పాటు చేయలే. దైవ సేవకులు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈరోజు దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడడానికి, మనల్ని సరైనటువంటి దర్శనము కలిగిన ప్రజలుగా నడిపించడానికి. హోషేయ అంటాడు, దర్శనము లేక నా ప్రజలు నశించుచున్నారు. By the lack of the vision, my people are perishing. By the lack of the vision, my people are the perishing. మనం నశించిపోతున్నాం. మనం పని చేస్తున్నాం, పనికి దారి దమ్యం తెలియట్లేదు. ఊరికి పోయే త్రోవ ఎరుగని వారిగా పరిచయం చేస్తున్నామేమో. నీ యొక్క ప్రయాణం సరైనదైతే ఆ మెస్సయ్య, ఆ అభిషిక్తుడు ఈ యేసు, ఈ యేసే ఆ అభిషిక్తుడు. ఈ యేసే ఆ యొక్క భూమి ఆకాశాలను సృజించిన దేవుని కుమారుడు. భూమి ఆకాశాలను సృజించింది ఎవరు? తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా, పరిశుద్ధాత్ముడా? ఎవరు? మాట్లాడదాం. భూమి ఆకాశాలను సృజించింది ఎవరండి? భూమి ఆకాశ ఆన్సర్ చెప్పండి, పర్వాలే. సృష్టికర్త ఎవరు? త్రిత్వములో ట్రయూన్ గాడ్. వీ హ్యావ్ ద ట్రయూన్ గాడ్. త్రిత్వమైన దేవుడు ఉన్నాడు మనకి, ఏకైక దేవుడు. అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు పిలువబడుతున్నారు. వీరిలో సృష్టికర్త ఎవరు? యెహోవా దేవుడట, ఇంకొక ఆయన యేసుక్రీస్తు అన్నారు. అంటే మీరు చెప్పిందంతా రైటే, కానీ రాంగ్. అన్నయ్య రైట్, మీరు చెప్పింది రైట్, అందుకే అక్కడ రాంగ్. స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి ఒక డౌట్ ఉంది, తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అనుకుంటారు. నో 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 నో. ఒక చిన్న వాక్యాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి దయచేసి. హీబ్రూస్ 1st chapter 6th verse. మరియు అందరూ దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి ప్లీజ్. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను, అందరూ చదవండి, నేను కూడా చదువుతా చూడకుండా, మళ్ళా చదవండి 6వ వచనం నుంచి ప్లీజ్. అందరు చదువుతున్నారా ప్లీజ్? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తర్వాత తన దూతలను గూర్చి వాయువులుగాను తన సేవకులను
అగ్ని జ్వాలలుగాను చేయువాడు అని చేసుకుని వాడని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే ఆగండి ప్లీజ్. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని రప్పించినప్పుడు అన్నాడు. ఆది సంభూతుడు అంటే అర్థం చెప్తారా ప్లీజ్? ఏంట్రా అన్ని ప్రశ్నలు వేస్తున్నావు? ఇక ముందు బుద్ధి ఉందా లేదా? సేవకులను ప్రశ్నించకూడదని తెలియదా నీకు అనొద్దు. నేను ముందే మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నా. చిన్న తమ్ముడు మాట్లాడుతున్నాడు, కొంచెం ముద్దుగా మీరు ఆన్సర్లు చెప్పాలని ముందే రిక్వెస్ట్ చేశా. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? అనే కొంచెం కచ్చిప్ తీయండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు అర్థమైద్దని అందుకే ప్లీజ్. ఆది సంభూతుడు అంటే అర్థం చెప్పండి. ఏదో చెప్పారు అన్నయ్య. ఆదిలో నియమింపబడిన వాడంట. సంభూతుడు అంటే మీరేమన్నారు అయ్యగారు? అన్న ఆది అంతం లేనివాడు అని అట్లా నేను ఆది సంభూతుడు అంటే అర్థం అడుగుతున్నాను. సరే చెప్తాను, నేను మీతో చెప్పిస్తాను. భూతము అంటే అర్థం చెప్పండి. భూతము రెండు అర్థాలు ఉన్నాయంట. ఒక అర్థం చెప్పండి. భూతం అంటే అన్న గట్టి చెప్పొచ్చు, మనం హ్యాపీగా ఫ్రీలీ గడిచిపోయిన కాలం అంట. ఈయన కొంచెం ముందుకెళ్ళాడు అన్నయ్య. ఇంకొక అర్థం భూతం అంటే దయ్యం అంటున్నారు మీరు లోపల. అంటే మీ లోపల ఇప్పుడు కొంచెం ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఒకటంటే ఇంకోటి అంటున్నాడు, రైట్ అంటున్నాడు, రాంగ్ అంటున్నాడు. ఎందుకు వచ్చిన కూడా మాట్లాడకుండా ఉండటమే రైట్ అనుకున్నారు మీరు. భూత భవిష్యత్ కాలాలంట. వర్తమానం కూడా అన్నయ్య కలిపారు. సరే మొత్తం మీద ఏదో కాలం అన్నయ్య. అయితే వినండి, భూతము అంటే దయ్యం అంటున్నారు. భూతము అంటే దయ్యం కాదు. వినండి, భూతము అంటే సృష్టింపబడినది అని. పంచభూతములు అంటారు. భూతము అంటే దెయ్యం అయితే పంచభూతాలంటే 5 దెయ్యాలా? మీరు కొంచెం తెలివైన వాళ్ళు, అర్థమైందిలే, స్తోత్రం. అయితే వినండి, భూతము అంటే సృష్టింపబడినది, పుట్టింపబడినది. అంటే ఆది సంభూతుడు అంటే ఆదిలో పుట్టింపబడిన వాడు అని అర్థం. మీకు ఇంకొక విషయం అన్నయ్య, మనం వాడే పదాలని కొంచెం సేవకులు ఒక విషయంలో మనసు పెట్టాలి. అదేంటంటే వాక్యాన్ని బోధించాలి అని అభిలాష కలిగిన ప్రతి దైవ సేవకుడు ప్రాథమికంగా పాటించాల్సిన సూత్రం ఉంది. అదేంటంటే ప్రతి పదాన్ని నిర్వచించడం నేర్చుకోవాలి. అంటే ప్రతి పదాన్ని ఖచ్చితమైన ఆన్సర్, ఖచ్చితమైన మీనింగ్. ఉదాహరణకి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నావు. అద్వితీయుడు అంటే అర్థం చెప్పండి అన్నయ్య. నేను అడిగిన దాని వరకే ఆన్సర్ చెప్పండి. రైట్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అద్వితీయ, ద్వి అంటే 2, అద్వి అంటే 2గా విభజించడానికి వీలు లేనటువంటి వ్యక్తి. మీనింగ్ అర్థమైందండి? ఇక ఆయనే, దర్ ఈజ్ నో వన్ లైక్ హిమ్. ద్వితీయ అంటే 2, అద్వితీయ అంటే 2గా చేయబడలేనటువంటి, ఇంకా ఆయన పోలిక ఎవరు చేయలేరు. ఆయనే ఏకైక. అయితే ఇప్పుడు చదవండి ప్లీజ్, రండి హెబ్రీ ఆ వాక్యం చదవండి. నేను 4-5 నిమిషాల్లో ఐ విల్ క్లోజ్ మై మెసేజ్. చదవండి దయచేసి. హెబ్రీ 1:6లో ఉన్నాం మనం. చదవండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు, అందరూ చదవాలి, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుని వాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ
ఏంటి? తన కుమారుని గూర్చి అయితే. మీ దగ్గర బైబిల్స్ తెరిచి ఉంటే కుమారుని గూర్చి అయితే అన్న దగ్గర చుట్టూరా రౌండప్ చేయండి ప్లీజ్. చేసే ఉందా? చేసే ఉంటే అది నేను గతంలో చెప్పినప్పుడు మీరు ఆ ప్రసంగం విన్నారని. కుమారుని గూర్చి అయితే అక్కడ చుట్టూరా రౌండప్ చేయండి. ఇప్పుడు కుమారుని గూర్చి తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుని గూర్చి అయితే తర్వాత చదవండి. కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఆగండి ఆగండి, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉందండి. తండ్రి అయిన దేవుడు కొడుకుని దేవా అంటావేంటి? ఇది కూడా సందేహం ఉంది చాలా మందికి. మీ కొడుకుని, మీ కుమారుని ఎవరన్నా దేవా అనే వాళ్ళు ఉన్నారా? అయిలారా మా ఎవరన్నా మీ కొడుకుని దేవా అంటారా? మనం ఎందుకు అంటాం అలా? దున్నపోత, ఎరా పంది, అడ్డగాడిదా అంటాం. అసలు పేరెంట్స్ అయిన వాళ్ళకి నేను ఒక చిన్న సలహా ఇవ్వాలి. అదేంటంటే, దున్న ఎవరికి పుడుతుంది చెప్పండి అన్నయ్య? పంది ఎవరికి పుడుతుంది అక్క? సాక్షాత్తు పెద్ద పందికే. నీ కూతురునో కొడుకునో దున్నపోతా పంది, కుక్క, నక్క అంటున్నావే, దానికి జనకుడు నువ్వే. పెద్ద దున్నవి, పెద్ద పందివి. పిల్లలు తిట్టుకోవద్దు. అసలు తండ్రి అయిన దేవుడు కొడుకుని దేవా ఎందుకు అన్నాడు చెప్పనా? దేవునికి దేవుడే పుడతాడు. ఆమేన్ చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. మనిషికి మనిషే పుడతాడు. నువ్వు దున్నవైతే నీకు పుట్టేది దున్న. కుమారుడైన దేవుడిని దేవా అనడానికి రీజన్ అదే. దేవుడు కనుక దేవుడికి దేవుళ్ళే పుడతారు. అందుకే మనల్ని అన్నాడు ఆయన, మీరు దైవములనియు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువుదాం, కంటిన్యూ చేద్దాం. దేవా, అందరూ చదవాలి. దేవా, మీరు ఒకవేళ బైబిల్ తెరవకపోతే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నారు చూడండి. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి, చదవండి, దుర్నీతిని ద్వేషించి తినివి కనుక దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించెను. తరువాత మరియు ఆగండి ఆగండి ఆగండి, అక్కడ మరియు ప్రభువా అన్నాడు. ఇందాకేం దేవా అన్నాడు, ఇప్పుడేమో ఏమంటున్నాడు? మరియు ప్రభువా. ఆ తర్వాత నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచేయుందువు, అవన్నీ ఉత్తరీము వలె పాతగిలును, అవి అన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీము వలె నీవు వాటిని మడిచివేతువు. ఆ తర్వాత అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అక్కడ చెప్పుచున్నాడు దగ్గర చుట్టూరా రౌండప్ చేయండి. మరియు అన్న దగ్గర నుంచి ఒకసారి మళ్ళా చదవండి. మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. భూమికి పునాది వేసింది ఎవరు? కుమారుడైన దేవుడు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే ఆకాశ మహాకాశాలని, భూమిని, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరంటే కుమారుడైన దేవుడు. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది. నేను చిన్న క్లారిటీ ఇస్తే మీకు ఈ యొక్క సందేశం ఉపయోగపడుతుందన్న ఆశతో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. కొందరికి డౌట్ ఉంటుంది, ముందు ఉంది తండ్రి అయిన దేవుడు కదా, కుమారుడు సృష్టికర్త అవ్వడం ఏంటి? మిమ్మల్ని సందిగ్ధంలో పడేసి ప్రసంగం ముగిస్తే అంత బాగోదు అనుకుంటున్నా. అందుకని నేను ఒక 5 minutes తీసుకోవచ్చా టైం? నో ప్రాబ్లమా? పర్వాలేదా? ఇలారా చెప్పండి, తలకాయ ఊపట్ల, కనీసం నోరు తెరవలేకపోయినా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓసారి అన్నగారు లేచి నిలబడాలి. రండి. కుమారుడైన దేవుడు సృష్టికర్త అవ్వడానికి కారణం ఏంటో చెప్తాను. ఇది మీరు పైన నిలబడాలి, పెద్దోళ్ళు కొంచెం పైన ఉండాలి. ఇట్లా కుమారుడైన దేవుడు సృష్టికర్త అవ్వడానికి కారణం ఏంటో చెప్తా. అప్పుడు మనం మన సంఘాల్లో బోధించుకోగలుగుతాం. ప్రజలు అడుగుతున్నారు మనల్ని, విశ్వాసులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. వారికి ధీటైన సరైనటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని జ్ఞాపకం చేస్తున్నాను, అందరం సేవకులమే కనుక సేవకుడు వెల్లెక్కిప్పుడుగా ఉంటే విశ్వాసులు కూడా ఇంకా బలంగా ఉంటారు. టీచర్ చక్కటి జ్ఞానం అయితే స్టూడెంట్స్ అందరినీ చక్కగా ప్రిపేర్ చేయగలుగుతుంది. అలాగే సేవకులు గనులు
మన సంఘంలో మీరు చెప్పిందే వేదం కనుక మొదట మనకు కొద్ది గొప్ప జ్ఞానం ఉండాలి. కుమారుడైన దేవుడు సృష్టికర్త అవ్వడానికి కారణం జ్ఞాపకం చేస్తున్నాను. ఈయన తండ్రి అయిన దేవుడు అనుకోండి. ఎవరైనా మాట్లాడదాం ప్లీజ్. తండ్రి అయిన దేవుడు ఆయన ఎక్కడ నివసిస్తారు? అన్ని ప్రశ్నలు ఏంటి బాబు అనుకోవద్దు. రైట్ ఆన్సర్. ఈయన ఎవరు సమీపింపాలని తేజస్సులో తాను మాత్రమే నివసించు అమరుడైన దేవుడు. అయితే ఈయన దగ్గరికి ఎవరు పోలేరు. నో వన్ కెన్ రీచ్ దట్ ప్లేస్. ఆయన ఉన్న స్థలానికి ఎవరు పోలేరు, కుమారుడైన దేవుడు తప్ప. అయితే ఆయన రాజుచున్న అగ్నిలో నివసించేటువంటి దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్ అని చెప్తాం మనం. ఆయన ప్రేమై ఉన్నాడు. కానీ ఈయన ప్రేమ స్వరూపే కానీ ఆయన దగ్గరికి ఎవరు రాలేరు. ఆయనకు ఒక చిన్న కోరిక కలిగింది. నా ప్రేమను నేను పంచాలి అనుకున్నాడు. నా ప్రేమను పంచాలి అంటే ప్రేమను అనుభవించే వ్యక్తులు కావాలి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, లవ్ నీడ్స్ అన్ ఆబ్జెక్ట్ అంటారు. లవ్ నీడ్స్ అన్ ఆబ్జెక్ట్. ప్రేమను అనుభవించే వ్యక్తులు కావాలి. ఈయన అనుకున్నాడు నా ప్రేమను పంచాలి అనుకున్నాడు. కానీ ప్రేమను పంచడానికి నేను ఒక సృష్టిని చేస్తాను అనుకున్నాడు. కానీ నా ప్రేమను అనుభవించే వ్యక్తులను చేసిన వాళ్ళు నా దగ్గరికి రాలేరు. కాబట్టి మొదట ఒక పని చేస్తా. నేను సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న నేను, అదృశ్యుడనైన నేను నాకు ఒక దృశ్య రూపాన్ని కలుగ చేసుకుంటాను అన్నాడు. ఈయన సమీపింపరాని తేజస్సులో ఉన్న ఈ పెద్ద ఆయన నాకు ఒక దృశ్య రూపము కలుగునుగాక అన్నాడు. అనగానే ఈయనకి ఎదురుగా వచ్చి ఒక ఆకారం ఇలా నిలబడింది. ఈ ఆకారాన్ని చూసి ఆయన అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఈయనే ఆయన, ఆయనే ఈయన. ఈ కుమారుడు ఇప్పుడు సృష్టిని చేశాడు. మరలా నేను మీకు ఒక మాట చెప్పాలి. ఈ కుమారుడు ఎలా చేయబడ్డాడు? ఆయన పోలికలో మనల్ని చేశాడు అంటున్నాం కదా ప్రసంగాలు. ఈ కుమారుడైన దేవుడు ఎలా ఉండేవాడు? ఈ కుమారుడైన దేవుడు పరలోక రాజదర్బారులో ఉండేవాడు. ఈయన సమీపింపరాని తేజస్సులో తండ్రి అయిన దేవుడు ఉండేవారు. అయితే ఈ కుమారుడైన దేవుడు ఎలా ఉండేవాడంటే పరిశుద్ధ గ్రంథంలోనండి ఒక టాపిక్ ఉంది. యెహోవా దూత అనే ఒక అంశం ఉంది. యెహోవా దూత అంటే ఎక్కడైతే బైబిల్లో మీరు చదువుతున్నప్పుడు వేద పఠనం చేసేటప్పుడు యెహోవా దూత అని వస్తుందో అక్కడ దేవుని కుమారుడు అని పెట్టుకోండి. ఇప్పుడు దేవుని కుమారుని పేరేంటి? దేవుని కుమారుని పేరేంటి? ఇందాకే అడిగాను కమ్మా, చెప్పాను కదమ్మా. దేవుని కుమారుడు అంటే ఇమ్మానుయేల్. ఈయన పరలోక రాజదర్బారులో ఇమ్మానుయేల్గా పిలువబడేవాడు. ఆ పేరుని ప్రవచించాడు ప్రవక్త అని యెషయా. ఈ దూత పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్, మిఖాయేల్, రగుయేల్, రఫాయేల్ ఇలాంటి దూతగణాలు ఉన్నాయి. వారిలో ఈయన కూడా మాలాంటి దూతే కదా అని మరొక దూత గర్వించి పడద్రోయబడ్డాడు. దట్ ఈస్ ద రీజన్. యెహోవా దూత అన్న చోట దేవుని కుమారుడు ఇమ్మానుయేల్ అని పెట్టుకోండి. మీకు వాక్యపు ఆధారం కావాలా? దయచేసి వాక్యంలోనికి రండి. అది చదివాక మనం ముగించుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం అందరూ చదవాలి దయచేసి. ఇది కావలసినటువంటి అంశం. ఇది 23వ అధ్యాయం 20వ వచనం. రైట్ అమ్మా, చదవండి. ఇదిగో త్రోవలో నేను నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆగండి. ఈ వాక్యపు నేపథ్యం జ్ఞాపకం చేస్తున్నా. నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్, సందర్భం. తండ్రి అయిన దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే, త్రోవలో నేను నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు నీకు ముందుగా ఒక దూతను పంపుచున్నా. చదవని తర్వాత కంటిన్యూ చేయండి అందరూ. ఒక దూతను నేను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. ఇక్కడ బాగా వినండి. ఇదిగో మోషే, నేను నీకు ముందు ఒక దూతను పంపిస్తున్నా. ఆ దూత దగ్గర నువ్వు ఎలా ఉండాలి? మాట్లాడండి. జాగ్రత్తగా ఉండాలి. బి కేర్ఫుల్, కబడ్దార్, బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి దూత దగ్గర.
ఆ దూతను కూర్చొని జాగ్రత్తలు దేవుడు ఎందుకు చెప్తున్నాడండి? చదవండి, అక్కడ కంటిన్యూ చేద్దాం. ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఆయన మాట వినాలి. ఆ తర్వాత ఆయన మాట వినండి అంటే వినండి. ఎప్పుడైనా కానీ తండ్రి అయిన దేవుడు ఈయన మాట వినండి అని చెప్పాడంటే ఆయన కుమారుని గురించి తప్ప వేరొకరి గురించి చెప్పడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రస్తుతం ఈ వాక్యం వినండి నిద్రపోకుండా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇదిగో ఈయన మాట వినండి అని చెప్పాడంటే తన కుమారుని గురించే చెప్తాడు. రూపాంతరపు కొండ మీద మత్తయి సువార్త 17 తీయొద్దు. ఆయన రూపాంతరం చెందినప్పుడు పరలోకం నుంచి ఏలియా మోషేలు వస్తారు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కడతారని పేతురు మాట్లాడుతుంటే పరలోకం నుంచి ఒక మేఘం దిగి వచ్చింది. మేఘం నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి. ఈయన మాట వినండి అని చెప్పాడంటే ఎప్పుడైనా తన కుమారుని గురించి తప్ప వేరొకరి గురించి చెప్పడు. ఈవెన్ సేవకుల గురించి కూడా చెప్పడు. కారణం ఏంటంటే మనమైతే మనకి మహిమ రావడానికి ఏదో ఒకటి కల్పించి చెరిపేటి బోధలు చేస్తూ ఉంటాం. కానీ తన కుమారుని నోట ఏ అబద్ధం ఉండదు. అందుకే ఆయన పేరు సత్యం. అందుకే ఆయన లోకానికి వచ్చినప్పుడు నేనే మార్గమును, నేనే సత్యమును, ఐ యామ్ ద ట్రూత్. ఆయన ఒకడే సత్యం చెప్తాడు. అందుకే నా కొడుకు మాట వినండి, ఆయన మాట వినుడి. తర్వాత ఆయనకు ఏం చేయొద్దు, కోపం రేపొద్దు. కోపం రేపారా తర్వాత ఒక మాట అంటాడు, ఆయన మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. అన్నయ్య కొంచెం యాక్టివ్గా కూర్చోవాలి ప్లీజ్. నాకు ఒక బలహీనత ఉంది, నిద్రపోవాలని లేపే బలహీనత. అది నా వీక్నెస్, చెప్పలేను. నా సంఘంలో నిద్రపోయాను వెనక నిలబెడతా. ప్లీజ్ అన్నయ్య కోప్పడదు. కోపం అసలు నా మీద తెచ్చుకోద్దు ఎవరు. కోపం తెచ్చుకున్నారు మీకు డైజిన్ ట్యాబ్లెట్ లాగా నన్ను మళ్ళా సమాధానం పడిందాకా మీకు అన్నం అరగదు. స్తోత్రం. అంటే మీరు వాక్యం కూడా చెప్పలేరు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే గట్టిగా, కోపంగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్లీజ్. హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని దర్శిస్తా ఉంది, అందుకని బిగ్గరగా దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యాన్ని చదవండి. ఇదిగో మోషే త్రోవలో నేను నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ముందుగా ఒక దూతను పంపించుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆయన మాట వినండి. తర్వాత ఆయనకు మీరు కోపం రేపొద్దు. కోపం రేపారా మీ అతిక్రమములు ఆయన పరిహరింపడని చెబుతూ అక్కడ అసలు సీక్రెట్ చెప్పాడు. చదవండి. అతిక్రమాలు పరిహరించేది ఎవరు? ఆయన కుమారుడు కదా. అక్కడ అంటాడు అసలు సీక్రెట్, నా నామము, నా అందరు చదువుతున్నారా, నా నామము ఆయనకుంది. అంటే తండ్రి చెప్తున్నాడు నా నామము ఆ దూతకుంది, ఆ దూతే నేను, నేనే ఆయన, ఆయనే నేను, నా నామము ఆయనకుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా యెహోవా దూత అని వస్తే దేవుని కుమారుడు అని పెట్టుకోండి. ఈ కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుని యొక్క ఆకారం, అదృశ్యుడైన తండ్రి యొక్క ఆకారం. ఈయన ఇప్పుడు సృష్టిని చేయడం ప్రారంభించాడు. సృష్టికర్త, అందుచేత కుమారుడైన దేవుడు. ప్రియులారా, ఆ మెస్సయ్యనే ఈ యేసు, ఈ యేసే ఆ మెస్సయ్య అని, ఈయనే సృష్టికర్త, ఈయనే అభిషిక్తుడు అని మనం సర్వలోకానికి బోధించాల్సిన బాధ్యత ఆయన యొక్క సేవకులుగా మనకుంది. యెహోవా సేవకులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడదాం ప్లీజ్. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. అన్నలారా, దేవుని ఆత్మ నిన్ను సంధిస్తూ ఉంది. అక్క, ప్రియమైన తల్లి, దేవుని ఆత్మ దైవ సేవకుడా నిన్ను బలపరుస్తూ ఉంది. ఈరోజు నీకు కావలసిన సందేశాన్ని దేవాది దేవుడు నీ ముందుంచాడు. నీకు కావలసినటువంటి జీవాహారాన్ని, నీకు కావలసిన మార్గాన్ని ఆయన నీకు తెలియచేస్తూ ఈ సభలో దేవుడు మనందరితో మాట్లాడారు. ఆయన సన్నిధానములో మనము బలవంతులుగా అవుదాం. పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు నీవు స్థిరపరచబడి సహోదరులను బలపరచు.
దైవ సేవకుడా, మొదట దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, దేవుని యొక్క వాక్కును బట్టి మొదట నీవు స్థిరపరచబడు, తర్వాత అనేకులను బలపరచు. నీ భాగ్యము గొప్పది. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, మరొకసారి మీకు కోటాను కోట్ల కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాయన అభిషక్తులైన దైవ సేవకుల మధ్యలో నాయన కొంచెం సేపు అల్పుడను దీనునైన నన్ను కూడా నిలబెట్టారు. దైవ సేవకులు సుధీరాయి గారిని బట్టి, అక్కగారిని బట్టి, వారికి ఇచ్చిన సేవా దర్శనాన్ని బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఆత్మీయ బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు. ఈరోజు నాయన దైవ సేవకులు అనేకులు నాయన ఇక్కడ అనేకులుగా మేము కూర్చబడ్డాం. మేమందరము మీ చేలో పనివారం నాయన. మేమందరము మా తండ్రి మీకు రాయబారులమై ఉన్నాం నాయన. మేము మా తండ్రి మీ యొక్క ప్రతినిధులమై ఉన్నాం నాయన. మీ యొక్క మిమ్మల్ని గూర్చిన సర్వ సత్యాన్ని మేము సర్వలోకానికి బోధించవలసి ఉంది నాయన. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని సెలవిచ్చిన దేవా, అయ్యా మీరే నశించిపోతున్న మమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చారన్న శుభవార్త సర్వలోకానికి మేము చేరవేయడానికి, అభిషక్తుడవు నీవే, అభిషక్తుడైన మెస్సయ్య అనే ఈ యేసు అని చెప్పడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ యొక్క ప్రత్యక్షతల చేత నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.